నమస్తే, నేను మీ వకీల్ ఆశేష్ కొత్త, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. అందరూ చాలా సంతోషంగా మరియు ఆనందంగా నూతన ఆంగ్ల సంవత్సరంలోకి అడుగు పెట్టారని అనుకుంటూ ఆశిస్తూ అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ నా నుండి ఒక చిన్న విన్నపం. అదేమనగా, నా యొక్క ఛానల్లోని వీడియోస్ మీరు చూసి నలుగురికి చూపించడమే కాకుండా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నలుగురి చేత సబ్స్క్రైబ్ చేపిస్తారని అనుకుంటూ ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అమెరికా అనేది ప్రపంచపు అగ్రరాజ్యమే కాకుండా ప్రపంచపు నలుమూలలో ఉండే ప్రతిభావంతుల యొక్క వేదిక. ప్రపంచపు నలుమూలలో ఉండే ప్రతిభావంతులను అమెరికా ఆకర్షిస్తున్న తరుణంలో, అది అవకాశాల రూపంలో కావచ్చు, వీసాల రూపంలో కావచ్చు, జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవచ్చు అనే రూపంలో కావచ్చు, ఈ సదావకాశాన్ని నాడు మన ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజానీకం అందిపుచ్చుకొని అక్కడి సాఫ్ట్వేర్ రంగంలో మన వారు వేళ్ళూను కొనిపోయారు. నాడు వలస వెళ్ళి నేడు గొప్ప గొప్ప స్థానాల్లో స్థిరపడిపోయారు. అంతేకాకుండా ఆ దేశ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేశారు. ఆ దేశంలో ఒక భాగమైపోయారు అని అనడంలో అతిశయోక్తి లేదు. నాడు ప్రవాసాంధ్రులు వెళ్ళిన కొత్తల్లో మనకంటూ ఒక వేదిక, ఒక గుర్తింపు, ఈ దేశంలో మన గొంతు వినబడాలంటే తెలుగు వాళ్ళందరం ఒక చట్రం కిందకు రావాలనే తలంపుతో సుమారు 47 సంవత్సరాల క్రింద ఏర్పడిన సంస్థ పేరే తానా. తానా అంటే తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అని. కాలక్రమేణా ఒక్క సామాజిక వర్గం వారు మాత్రమే తానాలో పెత్తనం చేస్తున్నారు అని చీలికలు పేలికలు అయ్యి నేడు ఒక్కో కౌంటీకి ఒక్కో తెలుగు సంఘం ఏర్పడింది. తమిళ వాళ్ళకి 4, కన్నడ వాళ్ళకి 3 సంఘాలు మాత్రమే ఉంటే మనకి కేవలం 18 సంఘాలు మాత్రమే ఉన్నాయి. గతమెంతో ఘనకీర్తి లాగా గత కొద్ది రోజుల నుండి మీడియాలో తానాలో జరిగిన అక్రమాల మీద మీడియా వాళ్ళు కోడే కూస్తున్నారు. ఆ ఆరోపణలు ఏమిటంటే, తానా యొక్క విరాళాలలో గోల్మాల్ జరిగిందని, కోట్ల రూపాయల లెక్క చెప్పండి అని FBI తానా వారికి నోటీసులు ఇచ్చిందని, ఇంతవరకు ఎవరు స్పందించకపోవడం వలన FBI అరెస్ట్ చేసే అవకాశం ఉన్నదని, అందుకని తానా ముఖ్యులు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో తిష్ట వేశారని, ఇటీవల యాపిల్ సంస్థ కూడా తన ఉద్యోగులను తొలగించడం జరిగింది. వారు కూడా ఇలానే సంస్థ యొక్క విరాళాలలో గోల్మాల్ చేశారని. ఏదేమైనా ఇవన్నీ కూడాను నిజం కాదు, అంతా సక్రమమే అని అమెరికా న్యాయస్థానాల ముందు నిరూపితమయ్యి మసకబారిన తానా యొక్క కీర్తి మళ్ళీ తిరిగి పునర్వైభవ స్థితికి చేరుకొని ప్రవాసాంధ్రుల యొక్క ఖ్యాతి మళ్ళీ మునుపట్లా కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. చట్టాలు చదవండి, హక్కులు తెలుసుకోండి, హక్కులకై పోరాడండి. ధన్యవాదాలు. నమస్తే. సాధ్యమైనంత వరకు మన దైనందిన జీవితంలో తెలుగులోనే మాట్లాడదాం, తెలుగునే ఉపయోగిద్దాం.